ఆ లోపలికి చెట్ల లోపలికి వెళ్తే పెద్ద పుట్ట ఉందండి. ఇవన్నీ నాగల చవితి అటువంటిప్పుడు ఇవన్నీ క్లీన్ చేస్తారు. అప్పుడు వెళ్ళి మేము పుట్టలో పాలు పోసుకుంటాం. కానీ ఈరోజు అంతా క్లీన్ చేయలేదు. లోపలికి వెళ్ళడానికి నాకు కొంచెం ఇది అనిపించింది. అందుకే బయట ఉన్న నాగ ప్రతిమలకే అభిషేకం చేసుకొని పూజ చేసుకున్నాను. మీకు కుదిరితే పుట్ట దగ్గరికి వెళ్ళి చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేకపోతే ఈ విధంగా నాగ ప్రతిమలు పూజ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మరొకండి. శ్రావణ మాసంలో శుక్ల పక్షానికి ముందు వచ్చే నాగపంచమి. నాగపంచమి రోజున నాగేంద్రుడికి ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఆ పూజకి కావలసిన పూజా సామాన్లు, పాటించవలసిన నియమాలు, వ్రత కథ, ఈ పూజ చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. నాగపంచమి ఎలా ఏర్పడింది, నాగపంచమి రోజున నాగదేవతలను ఏ విధంగా పూజించుకోవాలి, పూజించుకోవడం వల్ల ఏ ఏ దోషాలు తొలగుతాయి, ఈ పూజకు కావలసిన పూజా సామాగ్రి, ఈ పూజ చేయడానికి పాటించవలసిన నియమాలు, పూజా విధానం, వ్రత కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పంచమిని నాగపంచమి అని అంటారు. కార్తీక మాసంలో వచ్చే నాగల చవితిలాగానే నాగపంచమి రోజును కూడా పుట్టలో పాలు పోస్తారు. బ్రహ్మదేవుడు ఆదిశేషుని అనుగ్రహించిన రోజు ఈ నాగపంచమి. పురాణాలలో ఈ విధంగా ఉంది. నాగదేవుని సేవలకు సంతోషించి శ్రీ మహావిష్ణువు ఏమైనా వరం కోరుకోమనగా అప్పుడు నాగదేవుడు తాము పుట్టిన పంచమిని నాగపంచమిగా భూమి మీద ప్రజలు నాగపూజలు చేయాలని కోరుకున్నాడు. మహావిష్ణువు అంగీకరించడం వల్ల అప్పటి నుంచి నాగపంచమి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. భారతీయ సంస్కృతిలో నాగపూజకి గొప్ప విశిష్టత ఉంది. పరమశివుడే పార్వతీదేవికి నాగపూజ విధానం తెలియజేసినట్లు పురాణాల్లో ఉంది. ఈ నాగపంచమి పూజ ఏ కులం వారైనా చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ జరుపుకోవచ్చు. యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం చేసిన రోజు ఈ నాగపంచమి. కశ్య ప్రజాపతి భార్యలలో క్రదువకు నాగులు జన్మించారు, వినతకు గరుత్మంతుడు జన్మించారు ఈ పంచమి రోజునే. అందుకే ఈ పంచమిని నాగపంచమి, గరుడ పంచమి అని అంటారు. పూజలు జరుపుకుంటారు. ఈ నాగపంచమికి కావలసిన పూజా సామాగ్రి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పసుపు, కుంకుమ, బియ్యపిండి, అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు, అగరవత్తులు, హారత కర్పూరం, ఎర్రని అక్షింతలు, దీపారాధన, పువ్వులు, మల్లె, జాజి, ఎర్రని పువ్వులు, సంపెంగ, మొగల పువ్వులు, గన్నేరు. నైవేద్యానికి సలిమిడి, నువ్వులతో చేసిన చిమిలి, ఆవు పాలు పచ్చివి, ఎరుపు తెలుపు కలిసిన వస్త్రం, నాగుల కండువ లేదా నాగుల వస్త్రం అని అంటారు. ఈ రోజున తప్పనిసరిగా సమర్పించాలి. ఈ నాగపంచమి రోజున పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాగపంచమి పూజ చేయాలనుకున్న వారు సూర్యోదయానికి ముందుగా నిద్రలేవాలి. ముందు రోజు పంచమి రోజు బ్రహ్మచర్యం పాటించాలి. ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని వాకిట్లో ఇంటి ముందు ముగ్గులు వేయాలి. తలార స్నానం చేసి గడపకు పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. గడపకు ఇరువైపులా నాగ ప్రతిమను చిత్రీకరించాలి. పసుపుతో గాని కుంకుమతో గాని చిత్రీకరించాలి. గడపకి ఇరువైపులా పగలు ఉపవాసం ఉండాలి. ఈ నాగపంచమి రోజున చెట్లు నరకడం, పొలం దున్నడం, గొయ్యలు తవ్వడం, కూరగాయలు తరగడం, పండ్లు కాయలు కోయడం చేయరాదు. ఈ రోజున మాంసాహారం తినరాదు. తరిగిన కూరగాయలతో వండినవి, చాకుతో గాని కత్తితో గాని కోసిన పళ్లను తినకూడదు. ఈ రోజున పొట్లకాయ, గుడ్లు తినకూడదు. గుడ్లు పగల కొట్టకూడదు. ఈ రోజు ఇవే నాగపంచమి రోజున పాటించవలసిన నియమాలు. నాగపంచమి రోజున చేయవలసిన పూజా విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంట్లో పూజ చేయాలనుకున్న వారు ఇంట్లో నాగప్రతిమలు ఉంటే పంచామృతాలతో లేదా ఆవు పాలతో అభిషేకం చేయాలి. నీళ్లతో శుభ్రం చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలతో పూజించి ధూపం దీపం గంధం సమర్పించాలి. నైవేద్యంగా బియ్యపిండితో చేసిన చలిమిడి, నువ్వులతో చేసిన చిమిలి, ఆవు పాలు, పళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. నాగప్రతిమ లేనివారు శుభ్రమైన మట్టితో నాగప్రతిమ చేసుకొని పూజించుకోవచ్చు. లేదా నాగదేవత ఫోటోకి గాని, సర్పాన్ని మెడలో ధరించిన పరమేశ్వరుని గాని, శేషపాన్పుపై పవలించిన శ్రీ మహావిష్ణువుని గాని, సర్పరూపమైన సుబ్రహ్మణ్య స్వామిని గాని పూజించుకోవచ్చు. హారతి ఇచ్చి పూజ చేసిన అక్షింతలను పువ్వులను శిరస్సున ధరించాలి. కుదిరిన వారు దేవాలయంలో ఉన్న నాగ ప్రతిమలకు గాని పుట్ట దగ్గర గాని పూజ చేసుకోవచ్చు. 5 లేదా 7 పోగులున్న పసుపు దారం తీసుకోవాలి. ముడులు లేకుండా చూసుకోవాలి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని నాగేంద్రునికి 2 చొప్పున తయారు చేసుకోవాలి. దేవాలయానికి గాని
పుట్ట దగ్గరకు కానీ తీసుకుని వెళ్ళి అన్నీ స్వామి దగ్గర పెట్టి పూజించుకోవాలి. 2 స్వామి దగ్గర ఉంచి నాగేంద్రుడికి నాగమ్మకి అని అక్కడ 2 ఉంచాలి. మిగిలినవి ఇంటికి తెచ్చుకోవాలి. ఇంట్లో పూజ చేసేవారు కూడా 5 లేదా 7 పోగులు పసుపు దారం పెట్టి పూజించుకుని కట్టుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ కట్టుకునేటప్పుడు నాగరక్ష అని కట్టుకోవాలి. సంతానం లేనివారు సంతానం కలగాలని, సంతానం ఉన్నవారు సంతానం వృద్ధి చెందాలని కోరుకుంటూ కట్టుకోవాలి. పుట్ట దగ్గర పూజ చేసిన వారు కొంచెం పుట్టమట్టిని ఇంటికి తెచ్చుకోవాలి. ఈ పుట్టమట్టినే పుట్ట బంగారం అని అంటారు. పిల్లలు పెద్దలు అందరూ చెవు దగ్గర రాసుకుంటారు. సంతానం లేనివారు కడుపుకి కూడా రాసుకుంటారు ఈ పుట్టమట్టిని. ఏమైనా నాగదోషాలుంటే తొలగిపోయి సంతానం కలుగుతుందని నమ్మకంగా చేస్తారు. దేవాలయాల్లో పూజ చేసేవారు పూజ చేసిన నాగప్రతిమ నుంచి పసుపు కుంకుమ పువ్వులు తెచ్చుకుని చెవులకు రాసుకోవచ్చు. నాగపంచమి రోజున ఈ నాగుల పేర్లు తప్పకుండా స్మరించుకోవాలి. అనంత, వాసుకి, శేషు, పద్మ, కంబాల, కర్కోటకం, అశ్వతార, ధృతరాష్ట్ర, శంఖపాల, కలియ, తక్షక, పింగళ ఈ నాగుల పేరును స్మరించుకోవాలి. ఇవన్నీ చదవడం రానివారు ఓం నాగదేవతాయ నమః, నాగేంద్రాయ నమః అని చదువుకోవచ్చు. ఓం నాగమ్మ తల్లియే నమః అని కూడా పఠించుకుంటూ పూజ చేసుకోవచ్చు. నాగపంచమి పూజ చేయడం వల్ల రాహు కేతు కుజ దోషాలు తొలగుతాయి. ఈ నాగపంచమి పూజ చేయడం వల్ల మనకు ఏ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాగపంచమి పూజ చేయడం వలన రాహు కేతు కుజ దోషాలు తొలగుతాయి. కాలసర్ప దోషం నాగదోషాలు తొలగిపోతాయి. పిల్లలకి వినికిడి సరిగ్గా లేనివారు, సంతానం లేనివారు, ఏ పనులు చేసినా పనులు ముందుకు సాగక బాధపడుతూ ఉన్నవారు ఈ నాగపంచమి రోజున నాగదేవతలను పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇంకా సంతానం లేనివారు ఈ నాగపంచమి రోజున పూజ చేయడం వలన సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇవేనండి నాగపంచమి రోజున మనం పూజించుకుంటే కలిగే ఫలితాలు. ఇప్పుడు నాగపంచమి వ్రత కథ తెలుసుకుందాం. నాగపంచమి రోజున వ్రత కథ తప్పకుండా వినాలి. పూర్వం మణిపురం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకరోజు పొలం పనులకు రోజు వెళ్ళినట్టుగానే పొలానికి వెళ్తాడు. ఆ రోజు నాగపంచమి. ఆ విషయం అతనికి తెలియదు. పొలంలో కలుపులు కలుగులు తవ్వడంతో అక్కడ ఉన్న సర్ప జాతికి చెందిన పాము పిల్లలు చనిపోయాయి. ఆ పాము పిల్లల తల్లి ఆగ్రహంతో కోపంతో బ్రాహ్మణ్ణి చంపడానికి అతని వెంట బయలుదేరింది. ఆ రోజు ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి వెళ్లకుండా తన కూతురింటికి వెళతాడు. ఆ రోజు నాగపంచమి కాబట్టి బ్రాహ్మణుడు కూతురు నాగపూజ చేసుకుని గడపకు ఇరువైపులా నాగప్రతిమలను చిత్రీకరించింది. తల్లి సర్పం గుమ్మం వరకు వచ్చి చిత్రీకరించిన నాగప్రతిమలను చూసి గుమ్మం దాటి లోపలికి రాలేక గుమ్మం బయట ఆగిపోయింది ఆ సర్పం. అది గమనించిన బ్రాహ్మణుడు కూతురు తన తండ్రికి నాగసర్పం వెంటాడుతుంది, ఏమైనా నాగదోషం ఉండొచ్చు అని తండ్రి చేత నాగపంచమి పూజ చేయించింది. తన తల్లి ఇంటికి వెళ్ళి తల్లితో కూడా నాగపంచమి పూజ చేయించింది. తన తండ్రి గుమ్మానికి కూడా ఇరువైపులా నాగ ప్రతిమలను చిత్రీకరించింది. తల్లి తండ్రులను ఉపవాసం ఉండమని చెప్పి నాగపూజ చేయించి తండ్రికి ఉన్న నాగదోషం తప్పించింది. ఈ నాగపంచమి రోజున ఈ కథ తప్పకుండా వినాలి. ఇదేనండి నాగపంచమి రోజున వినవలసిన వ్రత కథ. ఈ విధంగా మీరు కూడా వీలైతే పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోండి, లేదంటే దేవాలయంలో ఉన్న నాగ ప్రతిమలకు పూజ చేసుకోండి. వెళ్ళడానికి కుదరలేని వారు ఇంట్లో పూజ చేసుకొని ఆ నాగేంద్రుడి అనుగ్రహంతో మీకున్న దోషాలను తొలగించుకొని సుఖంగా ఉండండి. మీకు ఎటువంటి ధర్మ సందేహాలున్నా మాకు కామెంట్స్ రాయండి. మనం పుట్ట దగ్గర పూజ చేసుకుంటే పుట్ట బంగారంగా తీసుకుంటాం. నాగ ప్రతిమలకు పూజ చేసుకుంటే ఇలా కుంకుమని పసుపుని పుట్ట బంగారంగా ఇంటికి తీసుకుని వెళ్తాం. ఇది చెవులకు రాసుకుంటారు, మంగళసూత్రాలకు రాసుకుంటారు. సంతానం లేనివారు సంతానం కావాలి అనుకున్నవారు పొట్టకి కూడా రాసుకుంటారు. పుట్ట దగ్గరలో లేనివారు ఈ పసుపు కుంకాలని పుట్ట బంగారంగా ఇంటికి తీసుకెళ్తారు. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మరొకండి. ఈ విధంగా దేవాలయంలో ఉన్న నాగ ప్రతిమలకి ఈ విధంగా పూజ చేసుకోండి. అందరికీ పుట్టకు వెళ్ళి పూజ చేసుకోవడానికి కుదరదు, అన్ని ఊర్లో పుట్టలు కూడా ఉండవు. అందుకే ఈ విధంగా నేను పూజ చేసి మీకు చూపించాను. మీరు కూడా పుట్టకు వెళ్ళి పూజ చేసుకోవడానికి కుదరలేనప్పుడు ఈ విధంగా పూజ చేసుకోండి.